మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు అడిక్ట్ కావద్దని స్టాల్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ స్టాల్ ను ఈగల్ ఎస్పీ గిరిధర్ ప్రారంభించారు. జాతరకు వచ్చే యువతీ యువకులకు ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నారు. మత్తు పదార్థాలు డ్రగ్స్ అధికారికంగా తీసుకుంటే జరిగే పరిణామాలను తెలిపేందుకు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆడియో వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విషయము డ్రగ్స్ నివారణ పూర్తిగా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీగా కావాలనే ఉద్దేశంతో ఒక పథం ఏర్పరచుకొని ముందుకు పోతుంది. దానిలో భాగంగా మా డైరెక్టర్ గారు సందీప్ షాండిలే సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మనం డ్రగ్స్ నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మేడారం జాతరలో వచ్చే భక్తులకు కానీ తర్వాత పర్యాటకులకు కానీ యువతకు ఇతర మత పదార్థాలు ఎవరైనా తీసుకుంటే వాళ్లకు చక్కటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగా మా రమేష్ డిఎస్పీ గారు మరియు శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ మన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే వాళ్ళకు డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు ఏమున్నాయి, ఇబ్బందులు ఏం జరుగుతాయి, ప్రాణహాని ఎట్లా జరుగుతుంది, సమాజం నుండి ఎట్లా వాళ్ళు విడివడిపోతారు, తర్వాత వాళ్ళకు ప్రాణహాని కాకుండా ధనహాని ఇటువంటి అన్నీ జరుగుతాయి. కాబట్టి అటువంటి డ్రగ్స్ జోలికి పోవద్దనే ఉద్దేశంగా మనం పూర్తిగా పాంప్లెట్స్ రూపంలో కానీ గత అనుభవాల మీద వాళ్ళకు ఆడియో వీడియో విజువల్స్ చూపెడతా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా అనేక మంది భక్తులు వచ్చి మన అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం 31 సాయంత్రం వరకు జరుగుతుంది.